హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎప్పుడు ఒంటరిగా ఉన్నాము అని ఒక ఫీల్కు లోనవుతుంటారు. అంటే జనంలో ఉన్నా సరే వాళ్ళను ఒక ఒంటరితనం అనేది వేధిస్తుంది. సో ఈ ఒంటరితనం అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒంటరితనం అనేది ఒక విచిత్రమైన మెంటాలిటీ. వీళ్ళు ఒంటరితనంగా ఫీల్ అయినంత మాత్రాన వీళ్ళు ఒంటరిగా ఉన్నట్టు కాదండి. పబ్లిక్లో ఉన్న అంతే, స్కూల్లో ఉన్న అంతే, పార్టీలో ఉన్న అంతే, ఎక్కడ జన సమూహంలో ఉన్న అంతే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఒక మనిషి ఇలా ఒంటరితనంగా ఫీల్ కావడానికి అతని స్వభావం, వ్యక్తిత్వం కూడా ఒక కారణం. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న స్వభావం కారణంగా ఎవరిలో కలవలేరు, ఎవరితో మాట్లాడలేరు. సో ఇలాంటి బలహీనతలు ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను నలుగురిలోకి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడతారా, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఇలా అనుకుంటారు. నాతో మాత్రమే మాట్లాడటం లేదు, వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటున్నారు, బహుశా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరేమో, నన్ను దూరం పెడతారేమో, ఇలా రకరకాల బలహీనతలతో కూడా వాళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఈ ఒంటరితనం అనేది భౌతికమైనది కాదు, మానసికమైనది. అంటే నేను ఒక్కడినే లేదా నేను ఒక్కదాన్నే అనే ఒక ఫీలింగ్ మానసికంగా పొందడాన్నే ఒంటరితనం అంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు జనంలో ఉంటారు, అసలు ఒంటరిగా ఉండలేరు, ఒంటరితనాన్ని తట్టుకోలేరు. ఒక్క క్షణం ఒంటరితనంగా ఉన్నా కూడా వాళ్ళు భరించలేరు. అంటే కొందరు ఎప్పుడు జనంలో ఉంటారు, ఒంటరితనాన్ని అస్సలే భరించలేరు. సో ఇలాంటి వాళ్ళు కొన్నిసార్లు ఏదైనా హాలిడేస్లో కానీ ఏవైనా సెలవుల్లో కానీ ఇట్లా ఒంటరితనంగా ఉండాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఒంటరితనాన్ని భరించలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జనంలోనే ఉంటారు, దానికి అలవాటు, వాళ్ళ స్వభావం అది. అలాంటి వాళ్ళు ఏ కారణం చేతనైనా ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని భరించలేరు అనమాట. ఒంటరితనం అంటే ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడకపోతే వచ్చే ఒంటరితనం కాదు, అది మానసికంగా ఒంటరితనం. అంటే వాళ్ళ చుట్టూ అందరూ ఉంటారు, అయినా ఒంటరితనంగా ఫీల్ అవుతారు, అది ఒంటరితనం అన్నమాట. అంటే అది ఒక స్వభావం అన్నమాట, వాళ్ళ స్వభావం. దానివల్ల కూడా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కొందరు రిజర్వ్డ్ స్వభావం ఉంటుంది అనమాట. అంటే నలుగురిలో ప్రత్యేకంగా ఉంటారు, అందరిలో కలిసిపోలేరు. ఇలాంటి వాళ్ళు కూడా ఒంటరితనం అనే ఒక ఫీలింగ్కు లోనవుతూ ఉంటారు. ఇక రెండో కారణం ఏంటంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళలో కొన్ని ఆలోచనలు, భయాలు, బలహీనతలు, ఎమోషన్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వాటిని తట్టుకోలేక, వాటిని భరించలేక ఏం చేస్తుంటారంటే జనంలో కలిసిపోతుంటారు బలవంతంగా. ఈ విధంగా వాళ్ళకు వాళ్ళు ఒక సోషల్గా ఉంటున్నామని, అందరిలో కలిసిపోతున్నామని అలా భ్రమ కల్పిస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళలో కొన్ని బలహీనతలు ఉంటాయి, అవి తట్టుకోలేక, వాటిని భరించలేక, వాటిని జయించలేక ఇలా జనంలో కలిసిపోతూ ఒక సోషల్గా మూవ్ అవుతున్నట్టు ఫీల్ కలిగిస్తూ ఒక భ్రమకు లోనవుతూ ఉంటారు. అయితే ఈ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్న వ్యక్తి, ఈ సమస్యను అనుభవిస్తున్న వ్యక్తి ఏం చేయాలంటే నలుగురు నాతో మాట్లాడాలి అనే ఒక ఆలోచనను ముందుగా పక్కన పెట్టాలి. అంటే ఎవరో నాతో మాట్లాడితేనే నాలో ఈ ఫీలింగ్ పోతుంది, అంటే ఒంటరితనం అనే ఫీలింగ్ పోతుంది అనే ఆలోచనను ముందు పక్కన పెట్టాలి. ఎదుటి వాళ్ళు వచ్చి మీతో మాట్లాడితేనే మీలో ఉన్న ఈ ఒంటరితనం అనే ఫీలింగ్ పోతుంది, అది మాత్రమే దీనికి పరిష్కారం అని ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎంతసేపు మీతో ఉంటారు? మీరు స్కూల్లో ఉన్నప్పుడు, లేదా కాలేజీలో ఉన్నప్పుడు, లేదా ఫంక్షన్లో ఉన్నప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే మీతో ఉంటారు. కాబట్టి ఈ ఒంటరితనం అనేది ఒక పెద్ద భూతం లాంటిది అని మీరు ఆ దృష్టితో చూడకుండా ఉండాలి. అది మీరు ముందు అర్థం చేసుకోవాలి. మనకు గురువులు, ఆధ్యాత్మిక సాధకులు ఏం చెప్తున్నారు అంటే మనిషి అనేవాడు ఏకాంతంగా ఉండాలి, ధ్యానం కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి చేసి ఏకాంతంగా ఉన్నప్పుడు అద్భుతమైన ప్రశాంతతను పొందుతాడు. ఒంటరితనం అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్ అని వాళ్ళు తెలియచేస్తున్నారు. మనిషిలో ఒంటరితనం అనే భావన పోవాలి అంటే ముందుగా అతను నలుగురి మీద ఆధారపడడం అనేది మానుకోవాలి, ఆ స్వభావాన్ని మానుకోవాలి. అంటే వీళ్ళు వచ్చి మాట్లాడాలి,
వాళ్ళు వచ్చి మాట్లాడాలి, వాళ్ళు వచ్చి పలకరించాలి. ఇలా ఇతరుల మీద ఆధారపడే ఆ స్వభావాన్ని మీరు మానుకోవాలి. ఒంటరితనం ఫీలింగ్కి మరో కారణం ఏంటంటే మనలో ఒక అహం ఉంటుంది. అంటే నేను ఎదుటి వారితో ఎందుకు నా అంతటా నేనే మాట్లాడాలి, వాళ్ళు వస్తే నేను మాట్లాడతాను కానీ కావాల్సి నేనెందుకు మాట్లాడాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. ఒకవేళ నేను మాట్లాడినా వాళ్ళు చులకనగా తీసుకుంటారేమో, అసలు నాతో మాట్లాడతారో లేదో వాళ్ళు, ఇలా మనం ఒక అహంగా ఫీల్ అవుతాం. అంటే వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, అదొక చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటాం, న్యూనతగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలా ఫీల్ అయినప్పుడు కొందరు ఎదుటి వాళ్ళతో కలిసిపోలేరు. దీనివల్ల ఎదుటి వాళ్ళకి వీళ్ళకి ఒక అగాధం ఏర్పడుతుంది. కాబట్టి ఒంటరితనం అనే ఫీలింగ్ పోవాలంటే ముందు మీలో ఉన్న కొన్ని మైనస్ పాయింట్లను మీరు సరిదిద్దుకోవాలి. అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే వచ్చి పలకరించాలి, నేను మాట్లాడితే అది తక్కువ అవుతుంది, అంటే నన్ను నేను చిన్నతనం చేసుకున్నట్టు అవుతుంది, లేదా ఎదుటి వారి ముందు నేను చిన్నతనం అయినట్టు అవుతుంది, ఇలా అనుకోవద్దు అనమాట. ఇది మీలో ఉన్న కొన్ని లోపాలు, మైనస్ పాయింట్లు ఇలాంటివి సరిదిద్దుకోవాలి. కాబట్టి ఒంటరితనం అనే ఈ ఫీలింగ్ పోవాలంటే మీరు ముందుగా కలుపుగోలుతనాన్ని నేర్చుకోవాలి. ఇక రెండవది, మీరు ఇతరుల మీద ఆధారపడటం అనేది మానుకోవాలి. అలాగే ముందుగా మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ముందుగా మీరు మిమ్మల్ని మీరు ఇష్టపడటం నేర్చుకోవాలి. అంతేకాని ఎంతసేపు ఎదుటి వాళ్ళు వచ్చి నాతో మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు వచ్చి నన్ను గుర్తించాలి, ఎదుటి వాళ్ళు వచ్చి నన్ను మెచ్చుకోవాలి, ఎదుటి వాళ్ళు వచ్చి నన్ను ఒక అతిథిలాగా పలకరించాలి, ఇలా అనుకుంటూ ఒకవేళ ఎదుటి వ్యక్తి కనుక మనల్ని పట్టించుకోకపోతే, లేదా నిర్లక్ష్యం చేస్తే, లేదా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతే ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోతారు. అంటే ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నాతో మాట్లాడడం లేదు, ఇలా వాళ్ళు ఒక న్యూనతకు గురి అవుతూ ఒక ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నట్టే లెక్క. అంటే ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఇలా ఆధారపడుతూ ఉంటారనమాట. వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్, వాళ్ళు ఇచ్చే పొగడ్తలు, వాళ్ళు మెచ్చుకోవడం, ఇలా చేస్తేనే వీళ్ళు సేఫ్టీగా ఉన్నట్టు భావించుకుంటూ ఉంటారు. కాబట్టి ఒంటరితనంగా ఫీల్ కావడానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల మీద ఇలా ఆధారపడకుండా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. అంటే ఒంటరితనం అనే ఈ ఫీలింగ్ పోవాలంటే ముందు మనం ఒక అహంభావాన్ని అనేది వదిలేయాలి. దాన్ని నలుగురిలో కలిసిపోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఇతరుల మీద ఆధారపడకూడదు. అంటే మానసికంగా, భౌతికంగా కాదు, మానసికంగా, వ్యక్తిగతంగా ఒకరి మీద ఆధారపడకూడదు. అవి ఎమోషన్స్ అంటే భావోద్వేగాల పరంగా కావచ్చు, ఆనందం, సంతోషం, ఆలోచనలు, ఇలా ప్రతి విషయంలో ఇతరుల మీద ఆధారపడడం, ఇతరులను ఆదర్శంగా తీసుకోవడం, ఇతరులను ఒక మోడల్గా తీసుకోవడం, ఇలా ఏ విధంగా ఇతరుల మీద ఆధారపడ్డా కూడా అది ఇతరుల మీద ఆధారపడ్డట్టుగా అవుతుంది. కాబట్టి మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీరు సొంతగా ఆలోచన, భావాలు, వ్యక్తిత్వం, స్వభావాలు మీరు సొంతగా ఏర్పరచుకొని అలా నడుచుకోవడానికి ప్రయత్నించండి, అలా జీవించడానికి ప్రయత్నించండి. మరికొంతమంది ఇంట్లో వాళ్ళతో కూడా కలవలేరు. ఎందుకంటే వాళ్ళకు కోపం వస్తుంది, దాన్ని ఇతరుల మీద చూపించేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు కూడా నేను చెడ్డవాడు, దుర్మార్గుడు అంటారు, గొడవలు అవుతాయి, మళ్ళీ పంచాదులు, ఇవన్నీ మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కదా. అందుకని దాన్ని అధిగమించలేక, ఆ కోపాన్ని అణిచివేసుకోలేక, కూల్ చేసుకోలేక ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక పనిలో వాళ్ళు బిజీ అవుతూ ఉంటారు. ఇలా పనిలో బిజీ అవుతూ ఉన్న వాళ్ళు ఒక 6 గంటలో 3 గంటలో ఇలా పనిలో బిజీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. మళ్ళీ అదే ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఎమోషన్స్ అలాగే కలుగుతూ ఉంటాయి. అంటే ఎదుటి వాళ్ళ మీద కోపం కావచ్చు, ఆవేశము, గొడవలు పడడము, ఇలా మళ్ళీ ఇలాంటి ఫీలింగ్స్ అనేవి మళ్ళీ కలుగుతూ ఉంటాయి. ముందుగా మీలో ఉన్న ఈ ఉద్వేగాలు, ఆలోచనలు, భావాలు, ఇలా అదుపులో లేనటువంటి ఈ ఎమోషన్స్ని ముందు మీరు కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే మీ యొక్క ఒంటరితనానికి పరిష్కారం ఏంటి అంటే మీలో ఉన్న బలహీనతలు ఏంటి, అంటే ఏ కారణం చేత మీరు ఇతరులకు దూరంగా ఉంటున్నారు, ఏ కారణం చేత మిమ్మల్ని మీరు చూసి భయపడుతున్నారు, అంటే మీలో కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటిని మీరు కంట్రోల్ చేసుకోలేరు. సో అలాంటప్పుడు మీరు ఇతరులకు దూరంగా ఉంటూ ఉంటారు.
ఎందుకంటే నేను ఇతరుల దగ్గరికి వెళ్తే గొడవలు దిగుతాను, వాళ్ళని తిడతాను, వాళ్ళ మీద తిరగబడతాను, నాకు కోపం వస్తుంది, ఇలా అని చెప్పి ఒంటరిగా ఉంటూ ఉంటారు. కాబట్టి ముందుగా మీలో ఉన్న బలహీనతలు ఏమిటి అనేది పరిశీలించుకొని వాటిని అధిగమించడానికి, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి లేదా వాటిని పూర్తిగా నిర్మూలించుకోవడానికి మీరు కృషి చేయండి. కాబట్టి ఒంటరితనంగా నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను, ఈ ఒంటరితనంతో నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకు ఏం కావాలి అనేది మీకు స్పష్టత రావాలి. ఎందుకంటే మీ మనసు మీకు తెలుసు. కాబట్టి మీరు మిమ్మల్ని మానసికంగా, వ్యక్తిగతంగా పరిశీలించుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు ఏం కావాలి, మీలో ఏం లోపం ఉంది, ఇలాంటివన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఇలా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని క్రమంగా మీరు ఒక్కొక్క సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ లేదా ఏర్పరచుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి. ముందుగా మీతో ఒక మంచి పాజిటివ్ అనుబంధాన్ని ఏర్పరచుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడడం, మీకు మీరు అనుకూలంగా ఉండడం, మీకు మీరు సహకరించుకోవడం, మీరు ఒక సానుకూల ధోరణితో ఆలోచించడం అనేది నేర్చుకోండి. ఇతరులతో మీరు అనుకూలంగా ఉండడం, ఇతరులు మీకు అనుకూలంగా ఉండడం అనేది కాదు. ముందు మీకు మీరు సహకరించుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు అభిమానిస్తూ, ఇష్టపడుతూ, ప్రేమిస్తూ ఇలా ఉండండి. ఇలా ఉన్నప్పుడు ఎవరో వచ్చి మీలో ఒంటరితనాన్ని పోగొట్టాలి, లేదా ఎవరో వచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి, ఎవరో మిమ్మల్ని ఇష్టపడాలి, ఎవరో మిమ్మల్ని మెచ్చుకోవాలి అని అనుకునే కంటే మీరే ఇతరులను ఇప్పుడు ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు ఎదుటి వాళ్ళని మెచ్చుకుంటారు, ఇష్టపడతారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఎదుటి వాళ్ళకు మీరు అనుకూలంగా ఇప్పుడు వ్యవహరించగలుగుతారు. ఈ విధంగా మీలో ఉన్న ఒంటరితనం పోతుంది. అలాగే ఎదుటి వాళ్ళతో కూడా మీరు ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో వాళ్ళతో అనుబంధం పెంచుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళలో ఉన్న ఒంటరితనాన్ని కూడా పోగొట్టగలుగుతారు. మీలోని ఒంటరితనాన్ని కూడా మీరు పోగొట్టుకోగలుగుతారు. నలుగురిలో కలుస్తారు, మీతో నలుగురు కలిసిపోతూ ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒంటరితనం అనే ఫీలింగ్ మనిషికి ఎందుకు వస్తుంది, దాన్ని అధిగమించాలంటే అంటే దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అనేది మీరు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.